మహోన్నతుడవైన దేవా, ఈ ఉదయకాలమున నీ పవిత్ర సన్నిధిలో మోకరిల్లుతున్నాను. నీవు చూపిన అపారమైన కృపను బట్టి నన్ను సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు నీకు కోట్లాది వందనాలు. ఆకాశము కంటే ఎత్తైన నీ ప్రేమను, సాగరం కంటే లోతైన నీ దయను తలపోస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను. నా జీవితంలో నీవు చేసిన ప్రతి మేలును, ప్రతి అద్భుతమును స్మరించుకుంటూ నీ నామమును ఘనపరుస్తున్నాను. ప్రభువా, నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. తెలిసీ తెలియక నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా నేను చేసిన ప్రతి తప్పిదాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నాలో ఉన్న అహంకారాన్ని, అసూయను, కోపాన్ని తొలగించి నీలాంటి సాత్వికమును నాకు దయచేయి. నా హృదయాంతరంగమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నన్ను ఒక నూతన సృష్టిగా మార్చుము. నన్ను గాయపరిచిన వారిని మనస్ఫూర్తిగా క్షమించే పెద్ద మనసును నాకు ప్రసాదించుము. దేవా, ప్రస్తుత లోకంలో ఉన్న అలజడి, ఆందోళనలు నన్ను చుట్టుముట్టకుండా నీ శాంతిని నాకు తోడుగా ఉంచుము. నా మనసులో ఉన్న భయాలను, దిగులును దూరం చేసి నీవు ఇచ్చే అద్భుతమైన ధైర్యముతో నన్ను నింపుము. ఏ పరిస్థితి ఎదురైనా నా దేవుడు నాకు తోడున్నాడు అనే ప్రగాఢ విశ్వాసంతో నేను ముందుకు సాగేలా నా ఆత్మను బలపరచుము. లోకపు ఆశలవైపు నా మనస్సు మళ్లకుండా నీవైపు చూస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించుము. ప్రభువా, నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున భద్రపరుచుము. మా ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము మరియు నీ ప్రేమ వర్ధిల్లాలి. మరియు నా తల్లిదండ్రులకు నీ రక్షణ హస్తమును తోడుగా ఉంచుము. మా అవసరాలన్నింటినీ నీ మహిమ ఐశ్వర్యము నుండి తీర్చుము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ స్వస్థతను దయచేయి. ఏ కీడూ మా దరిచేరకుండా నీ దేవదూతలను మా చుట్టూ కావలి ఉంచుము. ఈ రోజంతా నేను చేపట్టే ప్రతి పనిలో నీవు నాకు సహాయకుడిగా ఉండుము. నా ఆలోచనలను సఫలంచేయి. నేను వెళ్లే మార్గమంతటిలో నీ వెలుగును ప్రకాశింపజేయి. నా ద్వారా 10 మందికి మేలు జరిగేలా నన్ను ఒక దీవనకరమైన పాత్రగా వాడుకోము. సాయంత్రం వరకు నీ కృపలో నన్ను భద్రపరిచి తిరిగి నీకు కృతజ్ఞతలు చెల్లించే భాగ్యాన్ని నాకు దయచేయమని నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేలుకొని పొందుకొనియున్నాము తండ్రి. ఆమేన్.